మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రప్రథమంగా మన కుప్పం నియోజకవర్గానికి రావడం మన అందరికీ కూడా చాలా సంతోషం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం ఈ కుప్పం. మరి తమిళనాడుకు కర్ణాటకకు ఒక బార్డర్లో ఉంటుంది. మరి ఇక్కడ అభివృద్ధి చూస్తే ఏ విధంగా సాగిందో మీరే ఆలోచన చేయాలి. 30 సంవత్సరాలైన శాసనసభ్యుడిగా ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి మిగతా కూడా 16 సంవత్సరాలు కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉంటూ ఈ ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాడు, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చాడు, ఏం తెచ్చాడు అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎవరు కూడా చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మొదలుపెట్టి ఈరోజు మన కుప్పం పట్టణంలో చేయూత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మనం దాదాపు ఇప్పుడు దాకా ఒక డైరెక్ట్గా వారు బటన్ నొక్కి మీ అకౌంట్లోకి డబ్బులు వేయడం కానీ లేదా నాన్ బీటీ కింద కానీ 5,30,00,01,022 మందికి ఇప్పుడు దాకా లబ్ధి చేకూర్చారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా కేవలం మహిళలకు మాత్రమే 2,39,13,04,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా ఇన్ని లక్షల కోట్లు మహిళా తల్లులకు ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకోసమే అని చెప్పి మీరు భావించాలా, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు దాకా డైరెక్ట్గా బటన్ నొక్కి 23 స్కీములు, 23 సంక్షేమ పథకాలు, నాన్ డీబీటీ కింద 6 మొత్తం కలిపి 29 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఇందాక భరత్ చెప్పాడు ఇండ్లు కూడా మేమే ఇచ్చామని చెప్పి. ఇప్పుడు దాకా 6,000 ఇండ్లు ఈ కుప్పం పట్టణంలో ఇస్తే ఇంకా 4,000 మంజూరైతే మొత్తం కలిపి 10,000 ఇండ్లు మనం ఇస్తా ఉన్నామంటే ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో ఎన్ని ఇండ్లు ఇచ్చాడు ఇక్కడ అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మాట వస్తే పులివెందుల అంటాడు. పులివెందుల మీకేం పని ఇక్కడ కుప్పంలో అంటాడు. పులివెందుల్లో నేను నీళ్ళు ఇచ్చా అంటాడు. మరి ఇక్కడ నేను నీళ్ళు ఇచ్చింటే కుప్పంలో ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. కనీసం 14 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రారంభించిన హందీ నివా కాలువను కుప్పం దాకా ఎందుకు తీసుకొని రాలేదని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన హందీ నివా పూర్తి చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు రాష్ట్రంలో అని మాట్లాడతాడు. ఈరోజు మనం దారిలో చూస్తా ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా చూపించారు. నాడు నేడు కింద స్కూళ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మన పేద పిల్లలందరూ ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుకునేదానికి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కుప్పం పట్టణంలో
కుప్పం 4 మండలాల్లో కూడా కలిపి 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మనం మంజూరు చేస్తే 81 సచివాలయాలు ఇప్పుడు దాకా మనం పూర్తి చేసుకుంటూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు దాకా ఇక్కడ మహిళలకు కుప్పం నియోజకవర్గంలో మాత్రం సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిన అమౌంట్ చూస్తే 1639 కోట్ల 19 లక్షల రూపాయలు ఇక్కడ చేరిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పులివెందుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు, నీకు ఆ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతూ ఉన్నాను. అసలు ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నదే ఇక్కడ పేదలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీరందరినీ అయితే మనం మోసం చేయొచ్చు, ఈజీగా గెలవచ్చు అని ఎంచుకున్నారు తప్ప ఈరోజు ఎందుకు బాధపడతాడో నువ్వు కుప్పంలో మా ముఖ్యమంత్రి గారు వస్తే అని అడుగుతా ఉన్నాను. మీరు పులివెందుల్లో పోయింది లేనిదే కుప్పానికి రాకుండా అడ్డుకోవాలని ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను, ఆ రోజు మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామి నాయుడు అని ఒక పెద్ద మనిషి శాసనసభ్యుడిగా ఉంటే ఆయన బలవంతంగా రాజీనామా చేయించి ఇక్కడ వచ్చి పాతుకొని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం చేసిందే కాకుండా ఈరోజు ఇంకా కుప్పం మీద ఆశలు పెట్టుకున్నాం అంటే ఇది తగునా నీకు అని అడుగుతా ఉన్నాడు. ఇదే మంచిది కాదు. మీరు కుప్పంలో పోటీ చేసిన ఈ పద్ధతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ మేము చిత్తశుద్ధిగా ఈ కుప్పంలో కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా అందజేశాము. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారికి కూడా అందజేశామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ విధంగా నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో చేశాడే కాబట్టి ఈరోజు కుప్పంలో వారు వస్తూ ఉంటే అందరూ కూడా మంగళహారతులతో ఆహ్వానించిన విషయాన్ని మీరందరూ కూడా చూశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 175 స్థానాలు గెలవాలని మేము కోరుకున్నా కుప్పంలో మాత్రం విజయం సాధించి తీరుతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు త్రాగునీటికి, సాగునీటికి. మరి అంద్రినివా కాలువ పూర్తయితే దానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా యామనూరు దగ్గర ఒక 1 TMC రిజర్వాయర్ మంజూరు చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే పూర్తి చేస్తా ఉన్నామో అంద్రినివా కాలువ దాన్ని కెపాసిటీ కూడా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కుప్పంలో మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ పాలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. దాన్ని చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్ని తమిళనాడు ప్రభుత్వం చేత కోర్టులో కేసు వేయించి దాన్ని ఆపు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ఏమీ డైరెక్షన్లు కూడా లేవు, మనం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈఎన్సీ గారు కూడా చెప్పారు నాతో. అందుచేత వారిని నేను వేడుకుంటా ఉన్నా, తప్పకుండా ఈ పాలార్ ప్రాజెక్టును కూడా తమరు ఎన్నికల లోపల పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలా, మంజూరు చేసి అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, నాకు పులివెందుల ఒకటే, కుప్పం ఒకటే, కుప్పాన్ని కూడా పులివెందుల మాదిరే చూసుకుంటానని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అది చేతల్లో చూపుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. దయచేసి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వారు నిర్ణయించిన అభ్యర్థి భరత్ని ఇప్పుడే చాలా సమావేశాల్లో
ముఖ్యమంత్రి గారు చెప్పారు, భరత్ కన్నా గెలిస్తే అతను మంత్రిని కూడా చేస్తా అని చెప్పి. ఆ విధంగా భరత్ను తప్పకుండా మీరందరూ ఆశీర్వదించాలా. ముఖ్యమంత్రి గారు ఎలాగో మంత్రిని చేస్తా అన్నారు కాబట్టి మీ నియోజకవర్గానికి ఒక మంత్రిగా మీకు సేవలు అందించడానికి భరత్కు అవకాశం ఇస్తారని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఏదైతే చిన్న కోరికలు కోరానో ముఖ్యమంత్రి గారిని, వాటిని మంచి మనసుతో పరిశీలించి మంజూరు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.